అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. యూట్యూబ్ ఆత్మీయ కుటుంబులకు నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీదనున్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు యేసయ్య. ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ మనము అనుసరించవలను. ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. మోషే ద్వారా 10 ఆజ్ఞల్ని ఇచ్చి ఉన్నాడు. సో ఆ 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు కాబట్టి ఆ 10 ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చించును. ప్రభువా, నీవు మహాత్మ్యము గల దేవుడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. మన ప్రభు ఎలాంటి దేవుడంట? మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు, అద్వితీయ దేవుడు. కాబట్టి మనల్ని సమస్త జనులందరికంటే హెచ్చించ సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ మనల్ని ఏమైనా ఆశీర్వదిస్తానంటున్నాడో చూడండి. 2వ వచనంలో, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువుల యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి వచ్చి బయలుదేరి వచ్చి 7 త్రోవలన ఎదుట నుండి పారిపోదురు. సో మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని సమస్త జనులందరికంటే హెచ్చిస్తాడండి. ఇక్కడ చూడండి మాట్లాడుతున్నాడు. దేవుడు తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి, ఘనత, సౌందర్యములు కలుగునట్లు నిన్ను హెచ్చించదును అని సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియో యెహోవా ఈ దినమున ప్రకటించుచున్నాడు. యెహోవా ఈ దినం ఏమని ప్రకటిస్తున్నాడండి? నీకు కీర్తియు, ఘనతయు, సౌందర్యమును నేను నీకు ఇచ్చి నా ప్రతిష్ఠ జనముగా నిన్ను ప్రతిష్ఠించుకుంటాను, ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేయుదును అని చెప్పుచున్నాడు. కాబట్టి కీర్తి, ఘనత ఎవరి ద్వారా వస్తాయండి? మనకి యెహోవా ద్వారా వస్తాయండి. యేసయ్య కూడా మనకి నూతన నిబంధనలో యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య కూడా కొన్ని ఆజ్ఞలను చెప్పి ఉన్నాడు. యేసయ్య అయితే 2 ఆజ్ఞలే చెప్పి ఉన్నాడు. ఏమిటి ఆ 2 ఆజ్ఞలు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను, నీ దేవుడైన యెహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. మరి ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు అని చెప్పేసి 2 ఆజ్ఞలను చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలను అనుసరిస్తే మనం పరలోకానికి వెళ్తామని యేసయ్య మనకి చెప్పి ఉన్నాడు. సో ఎవరైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇక్కడ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న యెడల దేవుడు మనల్ని సమస్త జనులందరికంటే హెచ్చించి కీర్తియు, ఘనతయు, సౌందర్యమును మనకి అనుగ్రహించును. కీర్తి, ఘనత, సౌందర్యములు ఎవరి ద్వారా వస్తాయి? ప్రభు అయిన యెహోవా యందు నుండి మనకి కీర్తి, ఘనత, సౌందర్యములు అనేవి కలుగుతాయండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకోవాలని యెహోవా యొక్క ఉద్దేశమే అన్నదండి. ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి. ఆయన ఏమని ఉద్దేశించాడు? మీ విషయంలో ఏమని ఉద్దేశించాడంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా ఎంచి, జనులందరికంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన స్వకీయ జనము, మన స్వకీయ జనము అంటే మన తండ్రి వైపు వాళ్ళని స్వకీయ జనము అని అంటాం కదా. కాబట్టి తన స్వకీయ జనముగా మనల్ని యేసయ్య చేసుకుంటున్నాడు. స్వకీయ జనముగా చేసుకోవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. యేసయ్య ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిన్ను సమస్త జనులందరికంటే హెచ్చించుటకు ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన యొక్క ఆశలను తీర్చేదానిగా
ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకి బైబిల్ చెప్పుతున్నది. కాబట్టి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేళ్ళ దేవుడు మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. కీర్తి, ఘనత, మహిమ, సౌందర్యములు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తి, ఘనత, సౌందర్యములు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? ఉన్నారండి. యోసేపు అండి. యోసేపు అన్నల దగ్గర నుండి తరిమి వేయబడినప్పటికీ, ఆయనకి బానిసగా ఆయన అమ్మివేయబడినప్పటికీ ఆయన యెహోవా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. కాబట్టి ఆయనకి కీర్తి, ఘనత, సౌందర్యము అన్నీ హెచ్చించే దేవుడు చేయటం జరిగిందండి. దేవుడు హెచ్చించాడు. కీర్తి, ఘనత, సౌందర్యములన్నీ కూడా యోసేపుకి అనుగ్రహించాడు. కాబట్టి మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే మనము యెహోవా యొక్క ఆజ్ఞలను ఈ దినమే ప్రకటిస్తున్నాడు. నేను నీకు కీర్తి, ఘనత, సౌందర్యములను ఇస్తాను అని దేవుడు ఈ దినం ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఈ దినం నుండి నువ్వు యెహోవా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే నిన్ను దేవుడు సమస్త జనులందరికంటే హెచ్చిస్తారండి. దేవుడు హెచ్చించే దేవుడు అండి. గొప్ప దేవుడు మన దేవుడు అద్వితీయ దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, ఎంతకైనా సమర్థుడండి మన దేవుడు. నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షించును అన్నాడు కదండి. అదే రీతిగా మన దేవుడు మనల్ని రక్షిస్తాడండి, స్వస్థపరుస్తాడండి. మనకి అన్ని ఐశ్వర్యాలు అన్నిటినీ దేవుడు సమకూర్చే దేవుడు. కానీ మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెను. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తామో అప్పుడు మనకి ఈ దీవెనలన్నీ కూడా దేవుడు కురిపిస్తాడండి. మనమందరం కూడా యెహోవా యొక్క ఆజ్ఞలను అనుసరించి ఈ దీవెనలన్నీ పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు అంటున్నారు తండ్రి, భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించదను అంటున్నారు ప్రభువా. అయ్యా మేమైతే ప్రభువా మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని చెప్పి ఉన్నారు ప్రభువా. మేమందరము మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ప్రభువా మీరు హెచ్చించినట్లు కీర్తి, ఘనత, సౌందర్యములు పొందుకునేలాగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.